ఏమన్నా నా జీవితాన్ని పూర గుడిసెలు నెట్టావా? ఈ విషయంలో మాత్రం నీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నేను కోరుకున్న వాణ్ణి భర్తగా చేసుకునే అవకాశం నాకు కల్పించావు. ఏముంది వాళ్ళు? చదువా ఆస్తా ఏముంది? మనకంటే గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తే మనం వాళ్ళు చెప్పింది వినాలి. అదే మనకంటే తక్కువ ఇంటి సంబంధం తెచ్చి చేసుకుంటే మన మాట వాళ్ళు వింటారు. పేదింటి మనిషిని అల్లుడుగా చేసుకున్నారని కృతజ్ఞతతో మన శైలు ఏం చెప్తే అది వాళ్ళు వింటారు. నేను చెప్పింది చేసేవాళ్లే నాకు కావాలి. నీలాగా నిజాయితీగా ఉంటాను, నిజాలే మాట్లాడతాను అనేవాళ్ళు అవసరం లేదా? నా సర్వీస్ చాలని పంపించేశారు సార్. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పరిస్థితిని అర్థం చేసుకోకపోతే చాలా నష్టాలు వస్తాయి సార్. సార్, ఈ మాట మీతో చెప్పకుండా వెళ్తే ఇంతకాలం మీ ఉప్పు తిన్న విశ్వాసం లేనివాడిని అవుతాను. కంపెనీ పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించాను. ఏంటి మాజీ మేనేజర్ గారు ఇలా వచ్చారు? ఏం చెప్తున్నారు? ఏంటి తాతయ్య గారు తీరిగ్గా ఆయన పిలుచుకుని వింటున్నారు? ఏం చెప్పాడేంటి? అది కాదు విశాల్, ఆయన మన కంపెనీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన్ని తప్పించడం అదేనండి మీరు చేసిన తప్పు. పని చేస్తున్నారు కదా అని ఏళ్లకేళ్లు పోషించుకుంటూ పోయారు. దానివల్ల ఇతనికి పొగరు బాగా ఎక్కువైపోయింది. విశాల్, పెద్ద ఆయన పట్టుకుని ఏంటి ఆ మాటలు? పెద్ద ఎందులో పెద్ద? వయస్సులోనా బుద్ధిలోనా? అరే నేను చెప్పినట్టు లెక్కలు రాయడం చేత కాని వాడు మనకెందుకు చెప్పండి? తప్పుడు లెక్కలు రాయడం తప్పు కాదా? కాదు. లేదంటే షేర్ హోల్డర్స్ కి లాభాల్లో వాటా ఎక్కువ ఇవ్వాలి. అందులో తప్పే ఉంది? షేర్ హోల్డర్స్ డబ్బుతోనే కదా మనం బిజినెస్ చేసేది. మరి లాభాలు ఇవ్వడంలో తప్పే ఉంది విశాల్. అలా చేస్తే ఇక మనం కష్టపడి బిజినెస్ చేయడం ఎందుకు? అది కాదు విశాల్, నువ్వు చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు. అలాగా? అయితే ఇదిగోండి, కంపెనీ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. బాబు విశాల్, మీరు నా మీద బాధ్యత పెడితే నా మీదే వదిలేయాలి. అంతేగాని ఇక మీరు అదేంటి ఇదేంటి అని అడిగితే నేను సమాధానాలు చెప్పలేను. నేనేం మీ చేతిలో కీలుబొమ్మను కాదా. ఆఫీస్ని మీరే చూసుకోండి. నేను నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను. బాబు, ఇప్పుడు అయ్యగారు ఏమన్నాను కోపడుతున్నారు మీరు? నువ్వు మధ్యలో తూరితే పళ్ళు రాలిపోతాయి. అసలు వీళ్ళలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడమే నాకు నచ్చడం లేదు. నా మీద చాడీలు చెప్పడానికి వచ్చిన వాడిని చెంప పగలగొట్టి పంపించాలి కానీ ఇలా కూర్చోబెట్టి కాఫీలు ఇస్తారా? నేనే గతిలోకి ఇక్కడ ఉంటున్నాను అనుకుంటున్నారా? నాకెందుకు ఈ తలనొప్పులు? మీరే చూసుకోండి. విశాల్, తొందరపడకు. లేకపోతే ఏంటి తాతయ్య గారు, ఆఫ్టర్ ఆల్ ఇతని ముందు నన్ను నిలదీస్తారా? ఇవన్నీ పాతకాలపు ఆలోచనలు. ఇప్పుడు రోజులు మారాయి. మా రూట్లో మేము వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. అందుకే పీకి పడేశాను. దానికి మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారా? అయ్యో, అదేం లేదు విశాల్. చాలా కాలం నా దగ్గర పనిచేసిన మనిషి కదా అని అడిగాను అంతే. నాకు అవసరం లేదండి, అందుకే తీసేశాను. సరే చూడు విశాల్, ఈ కంపెనీ నీది. దీని బాధ్యతలు కూడా చూసుకోవాల్సింది నువ్వే బాబు. అయితే ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళ ముందు నన్ను నిలదేయొద్దు. నేనేం చేసినా అడగొద్దు. సార్, నేను ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశాను. నా పరువు పోగొట్టుకుందే కాక మీ పరువు కూడా పోగొట్టాను సార్. నన్ను క్షమించండి సార్, క్షమించండి. గారు, అక్కడ ఏది పడితే అది మాట్లాడకుండా మా అందరినీ అదుపులో పెట్టాల్సింది మీరేనండి. అసలే వాళ్ళు బాగా గొప్పింటి వాళ్ళు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం. వాళ్ళ ముందు మన పరువు పోకుండా అంతా మీరే చూసుకోవాలండి.
సరే సీను, ఉమ్, ఇప్పటికీ 10 సార్లు చెప్పావు. నా భయం నాదండి. అసలే నా నోరు ఊరుకోదు కదా. అందరికీ జాగ్రత్తలు చెప్పి నేనెక్కడ వాగిస్తాను అని నా భయం అండి. అమ్మాయి గారు, ఓ పని చేయండి. ఏం చేయాలి? మా అందరి బదులు మీరే వాళ్ళతో అన్ని మాట్లాడేసేయండి. ఎందుకు సీను? మా అందరికంటే మీరే చక్కగా మాట్లాడతారు. ఏదోలాగా ఈ పెళ్ళయిందంటే ఇక దిగులేం లేదండి. అయినా వాళ్ళు ఉన్నట్టుండి తాంబూలాలు తీసుకోవడానికి రమ్మడమేమిత్రా? అదేంటమ్మా, పెళ్లికి ముందు తాంబూలాలు తీసుకోవటం సంప్రదాయమే కదా. నిజమేరా, కాని ఇంత హడావుడిగా రమ్మనడమేంటా అని. అమ్మా, వాళ్ళేమో చాలా పెద్దోళ్ళమ్మా, ఎన్నో పనులుంటాయి. మందేముంది చెప్పు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఒకసారి నిశ్చితార్థం జరిగితే ఇక పెళ్లి పనుల్లో ఉంటారు కదా. మనమేమో చుట్టుపక్కల నలుగురిని పిలిస్తే చాలు, కానీ వాళ్ళెంతమందిని పిలవాలి, ఎన్ని పనులు చూసుకోవాలి. ఎందుకు సీను ప్రతిదానికి మనల్ని తక్కువ చేసి చూసుకుంటావు? తక్కువ కాదమ్మాయి గారు, వాళ్ళు మనకంటే పెద్దోళ్ళని గుర్తు చేస్తున్నాను. రెండు ఒకటే కదా అన్నయ్య. ఇదిగో, ఇలా మాట్లాడుకోకూడదని చెప్పేది. గీత, నువ్వసలు అక్కడ ఏం మాట్లాడకూడదు, అర్థమైందా? అయితే నేను రావడం ఎందుకు? ఇంటి దగ్గరే ఉండేదాన్ని కదా. గీత, లేకపోతే ఏంటన్నయ్య? గీత, ఈ అన్ని ఉద్దేశం ఏంటంటే మనం మాట అనిపించుకోకూడదు అని. అంతా బాగుంది కానీ మనం ఇలా ఆటోలో వెళ్ళడమే ఏం బాలేదన్నయ్య. మరి ఎలా వెళ్ళాలరా? చక్కగా ఒక క్యాబ్ మాట్లాడుకుని వెళ్తే బాగుండేది కదన్నయ్య. ఏం బాగుంటుందిరా? మనమేంటో వాళ్ళకి తెలీదా? ఇప్పుడు మనం క్యాబ్ మాట్లాడుకుని వెళ్తే మనం బాగా కోటీశ్వరులం అయిపోతామా? అయినా నేను ఆటో డ్రైవర్నని మీ మామగారికి తెలుసు. అన్నీ తెలిసే కదా సంబంధం ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు మనం లేనిపోని సోకులకు పోవటం అవసరమా? అది కాదన్నయ్య, అంత పెద్దింటికి మనం ఆటోలో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. తప్పు లేదులే రవి, మనం ఇలా వెళ్తేనే మనం ఏంటో అందరికీ అర్థం అవుతుంది. అలాగే వాళ్ళ మంచితనం కూడా అందరూ అర్థం చేసుకుంటారు. మన స్థాయి మనిషిని అల్లుని చేసుకుంటున్నారు అంటేనే నువ్వెంత గొప్పవాడివో అందరికీ తెలియాలి కదా. మనం ఇలా వెళ్ళడమే కరెక్ట్. ఆ, అది కరెక్ట్గా చెప్పారు అమ్మాయి గారు. లేకపోతే మన రవి గొప్పతనం అందరికీ ఎలా తెలుస్తుంది? అందుకేనండి మిమ్మల్ని మాట్లాడడం అనేది. మీరైతే ఇలాంటివన్నీ చక్కగా అందరికీ తెలిసేలా అర్థమయ్యేలా మాట్లాడతారండి. ఏంటోరా, మన స్థాయి కంటే మించిన సంబంధం అంటేనే తెలియని భయం వేస్తుంది. ఒక మాట ఎక్కువ మాట్లాడినా తంటనే, ఒక మాట తక్కువ మాట్లాడినా ఇబ్బందే అవుతుంది. ఏం కాదులే అత్తయ్య, ముందు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ తర్వాత అంతా అలవాటైపోతుంది. మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను కదా. అబ్బా, ఎంత పెద్దిల్లు! పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటాయి, లోపల ఇంకా బాగుంటుంది. పద వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. సీను, ఏంటిది? నువ్వెందుకు సెల్యూట్ చేస్తున్నావు? అతను నాకు చేశారు కదండి. నేను సెల్యూట్ చేసింది ఈసారి కండి. అదే మా తమ్ముడికి చేస్తే నాకు చేసినట్టే కదా. చాలే పదరా, ఊరికే హడావుడి. పద. రండి. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, బయట కన్నా లోపలే చాలా బాగుంది. గీత, ఇక్కడ ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండి, కూర్చోండి కూర్చోండి. ఇల్లు కొనుక్కోవడానికి ఇబ్బంది ఏం పడలేదు కదా? అదేం లేదండి, ఆటో నడుపుతూ ఉంటాను కదా, అడ్రస్లు తెలుసుకోవడం అలవాటైపోయిందండి.
మా శైలుకు మంచి ఎక్సర్సైజ్ 10 సార్లు దిగుతుంది ఎక్కుతుంది. రామా మా శైలు. ఈ అమ్మాయి మాకు ముందే తెలుసండి. మొన్న రవిని కలవడానికి మా ఇంటికి వచ్చింది కదా. మీకు గమ్మత్తైన విషయం చెప్పమంటారా? నేనెవరో తెలియక నా ఆటోనే ఎక్కిందండి మీ అమ్మాయి. ఇంటికి వచ్చాక నాకు ఆటో కిరాయి కూడా ఇచ్చిందండి. చివరికి నేను రవి అన్నయ్యని తెలిసాక ఆశ్చర్యపోయిందండి. ఏమండి, మీరు కాస్త ఆగుతారా? అమ్మా శైలు, రవిని తీసుకెళ్లి ఇల్లంతా చూపించు. అలాగే డాడీ. రా రవి. ఈ కాలంలో పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఆ దేవి, నువ్వు వెళ్ళి ఆ స్వీట్స్ అవి రెడీ చేయి. వెళ్ళు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటమ్మాయి గారు, మనల్ని ఇక్కడ వదిలేసి అందరూ అలా వెళ్ళిపోయారు? వాళ్ళ సంగతి సరే సీను, మమ్మల్ని ఎవరిని మాట్లాడొద్దని నువ్వేంటలా మాట్లాడిస్తున్నావు? ఇప్పుడు ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన విషయం చెప్పాలా? అంటే తప్పుగా మాట్లాడానండి? మరి తప్పు కాదా? కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండు. అలాగేనండి. అయితే మొత్తం మీరే మాట్లాడుకోండి. ఏంటి దేవి మరి నువ్వు వాళ్ళని ఇంటికి పిలిపించి ఇలాగనే మాట్లాడేది? కాస్త నవ్వుతూ పలకరించచ్చు కదా. వాళ్ళని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంటే మళ్ళీ నవ్వుతూ పలకరించాలా? నా వల్ల కాదండి. నువ్వు అనవసరంగా లేని పని గొడవ చేసి పెళ్లి చెడగొట్టకు. మనం చేయాల్సిన పెళ్లి వాళ్లే చేసుకుని వస్తారు. మన పరుగు పోతుంది. ముందు వెళ్ళి ఆ స్వీట్ సంగతి చూడు. వెళ్ళు. మీరున్నారు అసలు. తీసుకోండి, తీసుకోండి అమ్మా. చాలా బాగుందండి. అమ్మాయి గారు తీసుకోండి. అమ్మా తీసుకో. మొత్తానికి నువ్వు అనుకున్న సాధించావు శైలు. నేను చెప్పాను కదా, నాకిష్టమైంది ఏదైనా సరే మా అమ్మ నాన్నలు కాదనరు. మాకుంది ఒక్కగానొక్క ఆడపిల్ల. తాను ఇష్టపడిందని మేము ఈ సంబంధం ఒప్పుకున్నాం. మా అత్తయ్య గారు కూడా అంతేనండి. పిల్లల ఇష్టాన్ని ఆవిడెప్పుడు కాదనరు. అందుకే నేను ఇంటికి కోడలనయ్యాను. అలాగే మీ అమ్మాయి కూడా ఈ ఇంటికి కోడలవుతుంది. జస్ట్ బికాస్ ఐ లవ్ దిస్ బాయ్. Today we have to talk to these people who don't even match our status. If you stay in Bangla, do you think you are rich? If we stay in a small house, are we poor? Status doesn't come from money. It depends upon personal behavior. The way you come down beyond your level, just for your daughter's love. The same way we raised our style for my brother-in-law's love. Please do remember that. అమ్మా, పంతులు గారితో మాట్లాడాం. వచ్చే నెల 20వ తేదీ ముహూర్తం బాగుందని చెప్పాడు. ఆ రోజే పెళ్లి చేసేద్దాం. తాంబూలాలు తీసుకుంటే బాగుంటుంది. మీరేదో ఇల్లు చూసి వెళ్దురు గాని రండి అంటే వచ్చామన్నయ్య గారు. తాంబూలాలు అవి అంటే మరి ఇందులో మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. అన్ని ఏర్పాట్లు నేను చేసి ఉంచాను. మీరు తాంబూలాలు అందుకుంటే చాలు. ఆ దేవి, నువ్వు వెళ్ళి తాంబూలాలు తీసుకురా. రండి రండి, మీ సమక్షంలోనే తాంబూలాలు మార్చుకుందాం అనుకుంటున్నాం. అబ్బా సిద్ధు, సీను తాంబూలాలు తీసుకోండిరా.
అది మరీ వచ్చే నెల 20వ తారీఖు అంటే చాలా తక్కువ టైం ఉందండి. నాకు అర్థమైంది బాబు, మీకు ఇబ్బంది లేకుండా అన్నీ నేనే చూసుకుంటానుగా. మీరు హ్యాపీగా ఉండండి. ఉమ్, సరే ఇక బయలుదేరుతాం. మంచిదమ్మా. నమస్తే. వస్తామండి. వస్తామండి. శ్రీలక్ష్మి గారు సార్ రమ్మంటున్నారు. దేవుడా, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకు వచ్చేలా చూడు. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి ఏ లోటు రాకూడదు. మాధవి గారు సార్ పిలుస్తున్నారు. ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు సింధు ఫ్రెండ్ కదా? ఆ రోజు పెళ్లికొచ్చి అక్కడ సింధు గురించి మాట్లాడింది మీరే కదా? అవును సార్, నేనే. అసలు ఆ రోజు మీ ఫ్రెండ్ గురించి అంతమంది ముందు అలా ఎలా మాట్లాడగలిగారు? అది పెళ్లి జరిగే టైంలో ఎలా మాట్లాడగలిగారు? సింధు మీకు చాలా మంచి ఫ్రెండ్ కదా? నాకు తెలిసి సింధు చాలా మంచి అమ్మాయి. ఆ రోజు మీరు మాట్లాడింది విని మేమందరం షాక్ అయ్యాం. మా డాడీ భరించలేక పెళ్లి కూడా ఆపేశారు. ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను సార్. వాట్? అవును సార్, ఆ రోజు నేను చేసిన చాలా పెద్ద తప్పండి. ప్రాణ స్నేహితురాలయ్యుండి తనకి చేయని ద్రోహం చేశాను. నేను చేసిన తప్పుకి ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నాను సార్. ఏం మాట్లాడుతున్నారు? సింధుకు ద్రోహం చేయడం ఏంటి? అవును సార్, సింధు ఏ తప్పు చేయలేదు. మీ పెళ్ళి ఆపడం కోసం ఆ రోజు నేను వచ్చి అలా మాట్లాడాను. అన్యాయంగా తన మీద నిందలు వేశాను. ఏ నిందలు వేశావా? ఎందుకు? నాకు మరో మార్గం లేకుండా పోయింది సార్. ఆ రోజు నా పరిస్థితి అలాంటిది. నేను మీ పెళ్ళి ఆపకపోతే నా తల్లిని నేను కాపాడుకోలేను. అందుకే తప్పక నా మనసు చంపుకుని నా స్నేహితురాలికి అన్యాయం చేశాను. అంటే ఆ రోజు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలా? సింధు ఏ తప్పు చేయలేదా? లేదు సార్, ఏ తప్పు చేయలేదు. సింధు వాళ్ళ బావ విషయాల్ని ఇదంతా చేయించాడు. మా అమ్మని చంపుతానని బెదిరించి నా చేత పెళ్లి మండపంలో అలా అబద్ధం చెప్పించాడు. మొదటి నుంచి సింధుకి వాళ్ళ బావకి పడదు. సింధు జీవితం నాశనం చేయాలని ఆ విషయాలు ఎదురు చూస్తున్నాడు. మీలాంటి మంచి సంబంధం వచ్చి సింధు మీ ఇంటి కోడలుగా వస్తుందనేసరికి ఆ విషయాలు భరించలేకపోయాడు. అందుకే నన్ను పావుగా వాడుకుని మీ పెళ్లి చెడగొట్టాడు. ఆ మాట ఇప్పుడు చెప్తున్నావా? సిగ్గులేదు? నువ్వు చేసిన పని వల్ల ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా నీకు? సింధుని నేను ప్రేమించాను. సింధు నా భార్య కావాలని కలలు కన్నాను. సింధు నొప్పించి పెళ్లిపీటల వరకు తీసుకొస్తే నువ్వు వచ్చి నీ స్వార్థం కోసం మా పెళ్లి చెడగొట్టావు. అసలు నువ్వు మనిషివేనా? పైగా సింధు ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గులేదు? ఛీ! సారీ సార్. ఎవడి కావాలి నీ బోడి సారీ? ఇప్పుడు నువ్వు చెప్తున్న సారీ నన్ను సింధుని కలుపుతుందా? నాకు చెప్పుంటే మీ అమ్మ నేను కాపాడేవాడిని కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా? స్నేహం. అలాంటి స్నేహితురాలికి నువ్వు ద్రోహం చేశావు. ఏం సాధించావు? మీ అమ్మని కాపాడుకున్నావు, కానీ ఒక జీవితాన్ని నాశనం చేశావు. నీ వల్ల మా ఇంటి కోడలుగా రావాల్సిన సింధు చేజారిపోయింది. తప్పు చేశాను సార్. మాట్లాడుకో. అసలు నీకు మాట్లాడే అర్హత లేదు. మరేం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? ఉద్యోగం కోసమా? నీలాంటి మనిషికి ఉద్యోగం ఇస్తే రేపు ఇంకో అవసరం కోసం ఈ కంపెనీ గురించి బయట చెప్పమని గ్యారంటీ ఏంటి? ఎన్ని కళలు కన్నానో తెలుసా? సింధుతో కలిసి ఎంత గొప్ప చేతి ఉంచుకున్నానో తెలుసా? నా ఆశలు కళలు అన్ని సర్వనాశం చేశావు. గెట్ అవుట్. మళ్ళీ జన్మలో నాకు కనిపించొద్దు. నీకెక్కడే కాదు, ఎక్కడ జాబ్ రాకుండా చెయ్యాలి. కానీ సింధుకు నువ్వు ఒకప్పుడు ఫ్రెండ్ అని వదిలేస్తున్నాను. వెళ్ళు, వెళ్ళు.
చాలు చాలమ్మా. కడుపు నిండా తినరా. మీ తమ్ముడు కడుపు ఎప్పుడూ నిండిపోయింది సీను. ఎప్పుడైతే ఆ శైలుతో సంబంధం ఖాయమైందో అప్పుడే కడుపు పూర్తిగా నిండిపోయింది. వదినా, పైకి కనిపించవు కానీ పర్వాలేదు, మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నావు. లేదు వదినా, నేనేమీ శైలుని పెళ్లి చేసుకుంటానని వెంటపడలేదు. తనే నా వెంటపడింది. అవునా? అవును వదినా. అయినా నేను అమ్మాయిల వెంట తిరిగే వాళ్ళగా అనిపిస్తున్నానా? ఏమన్నాయా, నేను అలాంటివన్నా? లేదండి, మా రవి చాలా మంచోడండి. చిన్నప్పటి నుంచి పరాయి ఆడపిల్లలతో మాట్లాడడం కూడా తెలీదండి. అబ్బా, మీ తమ్ముణ్ణి ఎంత వెనకేసుకొస్తున్నావు సీను. నేను చెప్పేది నిజమండి. అవునదినా, నేను ఆఫీస్లో చేరిన రోజే శైలు నన్ను ఆట పట్టించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కావాలి అని నన్ను ఫాలో చేసేది. ఒకసారి లిఫ్ట్ ఇస్తానని పార్క్కి తీసుకెళ్లి వాళ్ళ డాడీ దగ్గర బుక్ చేసింది. మరి ఆయన ఏం అనలేదా అన్నయ్య? టైంకి ఆఫీస్కి రాలేదని చివాట్లు పెట్టారు. అంతలో శైలునే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి తనకి యాక్సిడెంట్ అయితే కాపాడనని చెప్పి నన్ను సేవ్ చేసింది. అంటే మొత్తం శైలుయే చేసింది తప్ప నీ ప్రమేయం లేదు అంటావు, అంతేనా? అవునదినా, పెళ్లికి కూడా తనే ప్రపోజ్ చేసింది. ఇంతకీ నువ్వు శైలుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావా లేక శైలు అడిగిందని చేసుకుంటున్నావా? ఇష్టపడి చేసుకుంటున్నాను వదినా. అలా చెప్పు. ఏదైతేనే చాలా మంచి సెలెక్షన్. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది. పైగా గొప్పింటికి అల్లుడు వైపోతున్నావు. ఈ పెళ్లి కాగానే ఒక్కసారిగా నీ స్టేటసే మారిపోతుంది. నా స్టేటస్ ఎంత మారినా నేను మాత్రం మారనులే వదినా. శబాష్ రా రవి, చాలా మంచి మాట చెప్పావు. మీరు అలా చూస్తూ ఉండండి, మళ్ళీ మీ తాతయ్య గారు మీ అక్కయ్య గారు అందరూ మీతో కలిసిపోతారండి. వెళ్ళి మొహం కడుకొని రండమ్మాయి గారు, భోజనం చేద్దాం. ఆకలిగా ఉందండి. విశాల్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతి డిపార్ట్మెంట్కి ఖర్చు పెట్టిన రిపోర్ట్స్ నాకు కావాలి. ఇవాళ ఈ మొత్తం క్లియర్ అయ్యేంత వరకు ఎవరు బయటికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఏమైంది? చైర్మన్ గారు ఆఫీస్కి వచ్చారు సార్. వచ్చి అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు.